ఈరోజు మనం వినబోతున్న కథ వృద్ధాప్యంలో తల్లిదండ్రులు పడుతున్న బాధలు. రామయ్య, లక్ష్మమ్మ ఈ పేర్లు ఒకప్పుడు ఆ ఇంటికి ప్రాణం. ఇప్పుడు ఆ ఇంటి గోడల మధ్య నిశ్శబ్దంగా మిగిలిపోయిన జ్ఞాపకాలు. రామయ్య వయస్సు 70 దాటింది. లక్ష్మమ్మ కళ్ళల్లో చూపు మందగించింది. వాళ్లకు 3 పిల్లలు. 3 పిల్లల్ని రామయ్య బాగా చదివించాడు. ఆ 3 పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ 3 పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా చేశారు రామయ్య, లక్ష్మమ్మలు. వాళ్ళు ఉద్యోగాలు చేయడం వలన పట్నాలలో సెటిల్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆ ఇల్లు ఖాళీ. ఒకప్పుడు లక్ష్మమ్మ ఉదయం లేచి పిల్లల కోసం వంట చేయడం, ఇంటి పనులు చేసుకోవడం, పిల్లలకు జ్వరం వస్తే రాత్రంతా పడుకోకుండా మేల్కొని ఉండేది. రామయ్య మాత్రం తన పిల్లలు గొప్పవాళ్ళు కావాలి అనే ఒక్క ఆశతో తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా కూలి పనులు చేసేవాడు. రామయ్య, లక్ష్మమ్మల కాళ్ళల్లో బలం తగ్గిపోయేలోపు పిల్లల కాళ్ళకు రెక్కలు వచ్చాయి. కాలం మారింది. పిల్లలు ఉద్యోగాలు వెళ్ళారు. పిల్లలు మొదట్లో ఫోన్ చేసి మాట్లాడేవారు. తర్వాత మేము చాలా బిజీగా ఉన్నాం, అందుకే ఫోన్ చేయలేదు అనే మాటలు మాట్లాడేవారు. రామయ్య, లక్ష్మమ్మ ఇంటికి రమ్మన్నా మా ఉద్యోగాలలో మేము బిజీగా ఉన్నాం, అప్పుడప్పుడు వస్తాం అన్న మాటలతో సరిపెట్టేవారు. రామయ్య, లక్ష్మమ్మ తలుపు దగ్గర ఎప్పుడు శబ్దం వచ్చినా వాళ్ళు పిల్లలు ఏవో తలుపు తట్టింది అని తలుపు తీసి చూసేసరికి రోడ్డుపై మనుషులు తిరిగే శబ్దం కానీ తలుపు దగ్గర పిల్లలు మాత్రం ఉండేవారు కాదు. లక్ష్మమ్మ రోజు పిల్లల గదిలోకి వెళ్ళి వాళ్ళ ఫోటో చూసి నిశ్శబ్దంగా ఏడుస్తూ, నువ్వు నా చిన్నప్పుడు నన్ను వదిలి ఉండలేక ఏడ్చేవాడివి, ఇప్పుడు ఎందుకు నా కోసం నువ్వు రావడం లేదు అని ఫోటో వైపు చూస్తూ ఏడుస్తూ తన మనసులో బాధపడేది. ఒకరోజు లక్ష్మమ్మకు తీవ్రంగా జ్వరం వచ్చింది. రామయ్య భయపడుతూ తన పిల్లలకు ఫోన్ చేసి మీ అమ్మకు బాగోలేదు అని అన్నాడు. అప్పుడు కొడుకు, నాన్న మీ దగ్గర హాస్పిటల్ ఉంది కదా అని అన్నాడు. మరొక కొడుకు, రేపు కాల్ చేస్తానన్న అని. ఇంకొక కొడుకు, నేను మీటింగ్లో ఉన్నా అన్నాడు. లక్ష్మమ్మ రామయ్య చేతిని పట్టుకుని, మన పిల్లలు బిజీగా ఉన్నారండి అని చిరునవ్వు నవ్వి, లక్ష్మమ్మ మీరు జాగ్రత్తగా ఉండండి అని కన్ను మూసింది. ఆ చిరునవ్వు రామయ్య గుండెల్లో మంట పెట్టింది. లక్ష్మమ్మ కన్ను మూసిన తరువాత ఆ ఇల్లు ఇంకా ఖాళీగా మారింది. రామయ్యకు మాటలు లేవు, కళ్ళల్లో నీళ్లు మాత్రమే మిగిలాయి. ఒకరోజు పిల్లలు వచ్చారు చివరి అంత్యక్రియలకు. అప్పుడు రామయ్య అన్నాడు, నాకు మీ డబ్బులు అవసరం లేదురా, మీరు 2 నిమిషాల సమయం చాలు, మీ అమ్మ బ్రతికి ఉన్నప్పుడు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చారు అని అడిగాడు రామయ్య. ఆ పిల్లలు 3 తలలు వంచుకున్నారు. అప్పుడు రామయ్య ఇలా అన్నాడు, మీరు తలలు వంచుకున్నంత మాత్రాన మీ అమ్మ తిరిగి వస్తుందా? మిమ్మల్ని తలుచుకోలేని రోజు లేదు, మీ అమ్మ రోజు మీ ఫోటో చూస్తూ ఏడవని రోజు లేదు అని రామయ్య తన పిల్లలకు చెబుతూ కన్నీరు కాల్చుకున్నాడు. తల్లిదండ్రులు మన జీవితం మొదలయ్యే ముందే నుంచే మన కోసం జీవిస్తారు. వాళ్ళు జీవితం ముగిసే సమయానికి మనతో మాట్లాడాలని మాత్రమే కోరుకుంటారు. డబ్బు కాదు, ఇంటి సౌకర్యాలు కాదు, మీ మాట, మీ స్పర్శ, మీ సమయం వాళ్లకు కావాలి. ఈరోజు మీరు బిజీ అయితే రేపు వాళ్ళు కూర్చునే ఖాళీ కుర్చీ మాత్రమే మిగులుతుంది, మీ జీవితం ఖాళీ అవుతుంది. మీ స్టోరీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఎంతమందికి మీ పేరెంట్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.